Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోని మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీ అందరి ఫేవరెట్ కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. డైలీ కిడ్స్తో మాట్లాడుతూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్నీ యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే వాము. వాముని మనం ఇంగ్లీష్లో క్యారమ్ సీడ్స్ ఆర్ అజ్వైన్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ ఎదుటి వారికి పనులు చెప్పడం నాకు నచ్చదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I don't like telling others what to do ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నేరుగా లేదా సూటిగా. నేరుగా మాట్లాడు లేదా సూటిగా మాట్లాడు ఇలా అంటూ ఉంటారు కదా, ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. Now the second question is అనవసరమైన పనులు చేయడం మానే. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మన వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈస్ ప్లగ్లో ఎందుకు వేలు పెడుతున్నావు? చిన్నపిల్లలు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ పుట్టింగ్ యువర్ ఫింగర్ ఇన్ ద ప్లగ్? వై ఆర్ యూ పుట్టింగ్ యువర్ ఫింగర్ ఇన్ ద ప్లగ్? ఈ విధంగా అడుగుతాం. అదే అలా ప్లగ్లో వేలు పెడితే షాక్ కొడుతుందని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా చెప్పాలనుకుంటే How many times should I tell you that if you put your finger in the plug, you will get a shock? How many times should I tell you that if you put your finger in the plug, you will get a shock? ఈ విధంగా చెప్తాం. How many times should I tell you? అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. అదే ఇలాంటి పనులు చేసి నువ్వు నాకు ప్రతిసారి చాలా టెన్షన్ తెప్పిస్తున్నావు ఇలా చెప్పాలనుకుంటే By doing such things, you keep giving me a lot of tension every time. By doing such things, you keep giving me a lot of tension every time. ఈ విధంగా చెప్తాం. You giving me a lot of tension అంటే నీ వల్ల నాకు చాలా టెన్షన్గా ఉంటుంది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ బుక్ తీయగానే నిద్రొస్తుందా? పిల్లలకి ఇలానే జరుగుతూ ఉంటుంది కదా, సో దీన్ని Do you feel sleepy as soon as you open the book? Do you feel sleepy as soon as you open the book? ఈ విధంగా అడుగుతాం. అదే ఈ మధ్య నువ్వు చదువు నుండి తప్పించుకోవడానికి చాలా సాకులు చెప్తున్నావు ఇలా చెప్పాలనుకుంటే These days you're making a lot of excuses to avoid studying. These days you're making a lot of excuses to avoid studying. ఈ విధంగా చెప్తాం. Making a lot of excuses అంటే చాలా సాకులు చెప్పడం అని. Another example is No matter how much I try, I am not able to make you study well. No matter how much I try, I am not able to make you study well. అంటే నేను ఎంత ప్రయత్నించినా సరే నిన్ను సరిగ్గా లేదా బాగా చదివించలేకపోతున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ ఓడిపోయినా సరే బాధపడకూడదు. ఇదైతే పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి. సో దీన్ని ఇంగ్లీష్లో Even if we lose, we should not be sad. Even if we lose, we should not be sad. ఈ విధంగా చెప్తాం. We should not be sad అంటే మనం బాధపడకూడదు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే If you lose in one competition, don't stop there. Try hard in another competition. If you lose in one competition, don't stop there. Try hard in another competition. అంటే నువ్వు ఏదైనా కాంపిటీషన్లో ఓడిపోయినట్లయితే లేదా ఒక కాంపిటీషన్లో ఓడిపోతే అక్కడే ఆగిపోకు, ఇంకొక కాంపిటీషన్కి చాలా కష్టపడు లేదా బాగా కష్టపడి ప్రయత్నించు అని. Now the second example is Whenever we lose, we should take it sportingly and congratulate the winners. Whenever we lose, we should take it sportingly and congratulate the winners. అంటే మనం ఎప్పుడైనా సరే ఓడిపోయినప్పుడు చాలా స్పోర్టింగ్గా లేదా దాన్ని చాలా ఫేర్గా తీసుకోవాలి, అలాగే విన్ అయిన వాళ్ళని కంగ్రాచులేట్ చేయాలి లేదా అభినందించాలి అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ ఇంట్లోకి చెప్పులు వేసుకుని రావద్దు. పిల్లలు చాలామంది ఇలా చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని Don't come inside with your shoes on. Don't come inside with your shoes on. ఈ విధంగా చెప్తాం. కమింగ్ ఇన్సైడ్ విత్ షూస్ ఆన్ అంటే షూస్ వేసుకొని లేదా చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావటం అని. అదే నువ్వు చెప్పులు తీయకుండా లేదా నీ బూట్లను తీయకుండా బెడ్ మీదకి ఎందుకు ఎక్కావు?
ఇలా అడగాలనుకుంటే వై డిడ్ యూ గెట్ ఆన్ ద బెడ్ వితౌట్ టేకింగ్ ఆఫ్ యువర్ షూస్. వై డిడ్ యూ గెట్ ఆన్ ద బెడ్ వితౌట్ టేకింగ్ ఆఫ్ యువర్ షూస్. ఈ విధంగా అడుగుతాం. వితౌట్ టేకింగ్ ఆఫ్ యువర్ షూస్ అంటే నీ షూస్ విప్పకుండా లేదా తీయకుండా అని. Another example is, don't you know that you shouldn't come inside without taking off your shoes? Don't you know that you shouldn't come inside without taking off your shoes? అంటే చెప్పులు తీయకుండా ఇంట్లోకి లేదా చెప్పులు వేసుకొని ఇంట్లోకి రాకూడదని నీకు తెలీదా? డోంట్ యూ నో అంటే నీకు తెలీదా అని. సెంటెన్స్ నెంబర్ 5 is, బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేయకు. ఇది కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని డోంట్ త్రో యువర్ క్లోత్స్ హియర్ అండ్ దేర్. డోంట్ త్రో యువర్ క్లోత్స్ హియర్ అండ్ దేర్. ఈ విధంగా చెప్తాం. హియర్ అండ్ దేర్ అంటే ఎక్కడ పడితే అక్కడ లేదా అక్కడ ఇక్కడ అని. అదే నీ బట్టలను నువ్వు సరిగ్గా అల్మారాలో సర్దుకో. ఈ విధంగా చెప్పాలనుకుంటే అరేంజ్ యువర్ క్లోత్స్ ప్రాపర్లీ ఇన్ యువర్ కబోర్డ్. అరేంజ్ యువర్ క్లోత్స్ ప్రాపర్లీ ఇన్ యువర్ కబోర్డ్. ఈ విధంగా చెప్తాం. అరేంజింగ్ ద క్లోత్స్ అంటే బట్టలు సర్దడం అని. అదే do the work I told you after finishing your homework and eating. Do the work I told you after finishing your homework and eating. అంటే నీ హోంవర్క్ అలాగే తినడం పూర్తయిపోయిన తర్వాత నేను చెప్పిన పని నువ్వు చెయ్యి అని. సెంటెన్స్ నెంబర్ 6 ఏంటంటే బయట నుండి రాగానే చేతులు కాళ్ళు కడుగు. ఇదైతే చెప్తూ ఉండాలి కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫీట్ యాజ్ సూన్ యాజ్ యూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫీట్ as soon as you come from outside. ఈ విధంగా చెప్తాం. as soon as you come from outside అంటే నువ్వు బయట నుంచి వచ్చిన వెంటనే అని. అదే బయట చాలా డస్ట్ లేదా చాలా దుమ్ము ఉంటుంది కాబట్టి మనం ఇంటికి వచ్చిన వెంటనే వాష్ చేసుకోవాలి. ఇలా చెప్పాలనుకుంటే there is a lot of dust outside so we should wash immediately after coming home. There is a lot of dust outside so we should wash immediately after coming home. ఈ విధంగా చెప్తాం. అదే ఇది నువ్వు బయట నుంచి వచ్చిన ప్రతిసారి కూడా చేయాల్సిందే లేదా చేయాలి. ఇలా చెప్పాలనుకుంటే you must do this every time you come back from outside. You must do this every time you come back from outside. ఈ విధంగా చెప్తాం. You must do అంటే you should do. You must do or you should do అంటే నువ్వు చేయాల్సిందే లేదా చేయాలి అని. నెక్స్ట్ సెంటెన్స్ is, తలుపు అంత గట్టిగా ఎందుకు వేశావు. తలుపు ఒకేసారి గట్టిగా వేసి కొట్టినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ స్లామ్ ద డోర్ సో హార్డ్. వై డిడ్ యూ స్లామ్ ద డోర్ సో హార్డ్. ఈ విధంగా అడుగుతాం. స్లామింగ్ ద డోర్ అంటే ఒకేసారి గట్టిగా తోయడం లేదా గట్టిగా వేసి కొట్టడం అని. అదే ఇలాంటి పనులు చేయొద్దని నేను నీకు చాలాసార్లు చెప్పాను. ఇలా చెప్పాలనుకుంటే I have told you many times not to do such things. I have told you many times not to do such things. ఈ విధంగా చెప్తాం. Another example is, if you slam the door so hard every day, it will break one day. If you slam the door so hard every day, it will break one day. అంటే నువ్వు గనక తలుపుని ఇలాగే గట్టిగా వేసి కొడుతూ ఉన్నట్లయితే ఏదో ఒక రోజు అది విరిగిపోతుంది అని. Now the last sentence is, లైట్ లేకుండా చీకట్లో చదువుతున్నావా. పిల్లలు చదవకుండా ఉండడానికి చాలా రకాల పనులు చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ రీడింగ్ ఇన్ ద డార్క్ వితౌట్ అ లైట్. ఆర్ యూ రీడింగ్ ఇన్ ద డార్క్ వితౌట్ అ లైట్. ఈ విధంగా అడుగుతాం. వితౌట్ అ లైట్ అంటే లైట్ లేకుండా లేదా వెలుతురు లేకుండా అని. అదే నువ్వు చదవకుండా నిద్రపోతున్నావని నాకు తెలుసు. ఇలా చెప్పాలనుకుంటే ఐ నో యు ఆర్ నాట్ రీడింగ్, యు ఆర్ ఫాలింగ్ అస్లీప్. I know you are not reading, you are falling asleep. ఈ విధంగా చెప్తాం. falling asleep అంటే నిద్రలోకి జారుకోవడం అని. అదే you are making a big fuss over just one question. You are making a big fuss over just one question. అంటే ఒక్క క్వశ్చన్ పూర్తి చేయడానికి నువ్వు చాలా అన్నెసెసరీ థింగ్స్ అనేవి లేదా అనవసరమైన గోల చేస్తున్నావు అని. ఫస్ అంటే అవసరం లేని పనులు లేదా గోల లేదా అల్లరి ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.